కానున్నాయి. 5 సీట్లు కూటమికే దక్కగా 3 టీడీపీ, బీజేపీ, జనసేనకు చెరో సీటు తీసుకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ కోటాలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కూతురు కావలి గ్రీష్మకు, బీసీ కోటాలో బీదా రవిచంద్ర, బీటీ నాయుడికి అవకాశం కల్పించారు. అయితే జనసేన నుంచి నాగబాబుకు ఛాన్స్ దక్కగా చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మరోసారి అవకాశం కల్పించింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో అసంతృప్తి సెగలకు కారణమైంది. తనకు అవకాశం ఇవ్వకపోవడంతో రగిలిపోతున్నారు పిఠాపురం వర్మ. మరికొందరు సీనియర్ నేతలు అసమ్మతి రాగం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, చంద్రబాబు స్ట్రాటజీ, అసమ్మతి రాగాలపై చర్చిద్దాం. భరత్, ఏంటి 3 సీట్లకు ఎవరు ఊహించని పేర్లను చంద్రబాబు ప్రకటించారు? ఏంటి అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి అసలు? దీనిలో అంటే ఊహించని పేర్ల కంటే మనం మంత్రివర్గం ఒకసారి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంకు సంబంధించి కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశారు. సీనియర్స్ చాలా తక్కువ మంది. ఇప్పుడు మీరు యనమల రామకృష్ణుడు క్యాబినెట్లో లేరు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లేరు. కేవలం ఒక అచ్చెన్నాయుడు మాత్రమే సీనియర్ గా మనకు కనిపిస్తారు. ఇంతకుముందు మంత్రివర్గంలో పనిచేసిన చాలా మందికి పరిటాల సునీత లేరు. మొత్తం లోకేష్ చాయిస్ అని చెప్పారు మంత్రివర్గంలో. అంటే లోకేష్ కి మార్గం సుగమం చేస్తున్నారని చెప్పారు. సేమ్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా మనం చూస్తే గనక ఫస్ట్ చాయిస్ ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కాకుండా లేని వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎమ్మెల్సీ టర్మ్ ఇప్పుడు యనమల రామకృష్ణుడు అయిపోతుంది టర్మ్. కానీ యనమల రామకృష్ణుడికి అవకాశం ఎమ్మెల్సీగా కూడా ఇవ్వలేదు. మంత్రి పదవి పక్కన పెడితే ఎమ్మెల్సీగా కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి 94 to 99 మధ్య స్పీకర్ గా పనిచేశారు యనమల రామకృష్ణుడు. ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభం సమయంలో స్పీకర్ గా ఉంది యనమల రామకృష్ణుడే. అప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా, సపోర్ట్ గా నిలిచారు. ఆ అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంట కదా. సో వీళ్ళిద్దరు టర్మ్స్ బాగానే ఉన్నాయి. 99 to 2004 కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పదవి యనమల రామకృష్ణుడికి ఇచ్చిన సందర్భం ఉంది. 2014 to 19 కూడా ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడే ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. అయితే మీరు 2004 తర్వాత తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడిది. 2004 తర్వాత తుని నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యనమల రామకృష్ణుడు గెలవలేదు. 2004 పోయింది, 2009 ఓడిపోయినారు, 14 ఓడిపోయినారు, 19 ఓడిపోయినారు. వరుసగా 4 ఎలక్షన్స్ ఓడిపోవడం. తునిలో అప్పుడు 2008లో ఎమ్మెల్సీ చేశారు యనమల రామకృష్ణుడు. సో అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు యనమల రామకృష్ణుడు. తమ్ముడు కృష్ణుడు, యనమల కృష్ణుడు ఎన్నికలకు ముందు సడన్ గా యనమల కృష్ణుడు వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు యనమల రామకృష్ణుడుకు సంబంధించి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు తుని ఎమ్మెల్యే ప్రస్తుతం. ఈయన ఎమ్మెల్సీ పోయినసారి ఇచ్చిందే ఇప్పటి వరకు ఉంది. ఎమ్మెల్యేగా, తుని ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు డాక్టరే ఉన్నారు. ప్లస్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా సమీప బంధువు అవుతారు యనమల రామకృష్ణుడు. సో ఆయన ఇంట్లోనే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక లోక్సభ సభ్యుడు ఉన్నారు. ప్లస్ ఈయనకి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఉంది. అయితే మంత్రివర్గంలో చోటు రాకపోవడంతో యనమల రామకృష్ణుడు ఒక ఘాటు లెటర్ రాశారు. అంటే అది మంత్రివర్గంలో చోటుకు రాలేదని కాదు, ఈ సీపోర్ట్ వ్యవహారంకు సంబంధించి చాలా ఘాటైన లేఖ రాస్తూ కమ్మ కులాన్ని వ్యతిరేకిస్తూ ఆయన లేఖ రాసిన పరిస్థితుంది. కమ్మ కులస్థం పేరు అని బహిరంగంగా చెబుతూ లేఖ రాసిన పరిస్థితుంది. సో ఆయన హైకమాండ్ ధిక్కరించేలా, అంటే మంత్రి పదవి రానందుకు చంద్రబాబు నాయుడు ఏ భావనలో ఉన్నారంటే పార్టీ అనేక అవకాశాలు కల్పించింది. 2004 నుంచి ఎప్పుడూ ఆయన గెలవలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో కదా. ఫస్ట్ టైం ఆయన డాక్టర్ ఈ ఎలక్షన్లో గెలిచారు. డాక్టర్కే టికెట్ ఇచ్చింది, బయట వాళ్ళకి ఇవ్వలే కదా. ఆయన తమ్ముడికి ఆయనకు టికెట్లు ఇస్తున్నా యనమల రామకృష్ణుడు కొన్నిసార్లు పోటీ చేశారు, యనమల కృష్ణుడు పోటీ చేశారు. కానీ ఏ రోజు తుని నియోజకవర్గం నుంచి వాళ్ళిద్దరూ గెలవని పరిస్థితి. అయినా కంటిన్యూస్ గా ఎమ్మెల్సీ ఇస్తూ వస్తున్నాం. 2014లో ఆర్థిక మంత్రి చేశారు, 2004లో ఓడిపోయినా సరే ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు 2009. సో ప్రతిసారి ఆ ఇంపార్టెన్స్ కంటిన్యూ అవుతూనే వస్తుంది కదా.
వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మంత్రివర్గంలో ఈసారి చోటు ఇవ్వకపోతే అంత ఘాటైన లేఖ రాయడం ఎందుకని చంద్రబాబును కూడా బాధిస్తుంది కదా కదా అనిపిస్తుంది కదా చంద్రబాబు నాయుడు కూడా. అంటే ఎందుకు యనమల రామకృష్ణుడు ఈ విధంగా ధిక్కరించేలా మాట్లాడుతున్నారు. పైగా అది క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు నువ్వు టార్గెట్ చేయాలి, మంత్రివర్గంలోకి నన్ను తీసుకోలేదు కాబట్టి. కానీ ఆయన ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరికి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ముందు నుంచే ఊహించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఫుల్ మెజారిటీ ఉంది అసెంబ్లీలో కదా. 164 మంది సభ్యులు కూటమి, జనసేన 21, బీజేపీ 8 తీసేస్తే 29 తీసేస్తే 140 సీట్లు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. ఇప్పుడు అవసరం లేదు కదా మరి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బోల్డ్ డిసిజన్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా డిఫెన్సివ్ గేమ్ ఎందుకు ఆడతారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు కూడా పార్టీలో తన పట్టు నిలుపుకోవాలి కదా. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు ఆల్రెడీ ఉన్నారు కదా. సో ఆల్రెడీ ఆయనకు 3rd టైం ఎమ్మెల్సీ ఇవ్వడం, 2008 నుంచి 3 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకా వేరే వాళ్ళకు కూడా పార్టీలో అవకాశాలు ఇవ్వాలి కదా. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే యాదవ సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లీడర్ యనమల రామకృష్ణుడు. పేరు రామకృష్ణుడు కానీ యాదవ సామాజిక వర్గం. సో అదే సామాజిక వర్గానికి సంబంధించి బీద రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఒక యాదవ్ యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టి ఇంకో యాదవ్ కు అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు. ప్లస్ లోకేష్ కు యనమల రామకృష్ణుడుకు పెద్దగా పొసగదు అంటారు. అంటే లోకేష్ నాయకత్వాన్ని యనమల రామకృష్ణుడు ఇష్టపడట్లేదు. కొంత ఆయన పార్టీ నేతలు చెప్పేది ఏంటంటే నేను చాలా సీనియర్ను అన్న భావంతో ఉంటారు కాబట్టి లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో యనమల రామకృష్ణుడుకు ఈసారి అవకాశం దొరకలేదు. ఇక అవకాశం దొరకని వాళ్ళ గురించి మాట్లాడితే పిఠాపురం వర్మను మండలి పంపిస్తారని టాక్ వచ్చింది, కానీ ఇవ్వలేదు. చాలా వర్మ అసహనంతో ఉన్నారని నేనైతే అది జరుగుతుందని అనుకోను. వర్మ విషయంలో ఏం జరిగింది అసలు? అంటే వర్మకు అవకాశం కల్పిస్తే మీకు పిఠాపురంలో ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది. వర్మకు అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర ఉండాలి. ఎందుకంటే పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కదా, డిప్యూటీ సీఎం. ఎమ్మెల్సీ నిజానికి ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్లో ఎమ్మెల్సీ పైన ఉంటారు, కానీ డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ పైన ఉంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకపోతే ప్రోటోకాల్లో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే ఆయన ఉంటారు. ఇదే కాకినాడ సంబంధించి ఆల్రెడీ రాజ్యసభకు సానా సతీష్కి ఇచ్చింది టీడీపీ కదా పక్కనే. ప్లస్ వర్మకి ఇవ్వాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ తప్పనిసరి. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆల్రెడీ జనసేన వర్సెస్ టీడీపీగా పిఠాపురం గొడవలు అవుతున్నాయి. సో ఇప్పుడు వర్మకు గనక ఇస్తే గనక అది మరింత ప్రజ్వరిల్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యే వర్గం ఒకటి, ఎమ్మెల్సీ వర్గం ఒకటి తయారయ్యే అవకాశం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా హట్ అవుతారు కదా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే, నా నియోజకవర్గంలో తీసుకొచ్చి పొగబెడుతున్నామని చెప్పి కదా. సో ఆ ఈక్వేషన్ లో వర్మకు రాదని ముందే ఊహించారు. వర్మకు ఇంతకుముందు ఎమ్మెల్సీ కూడా 1-2 ఫిలప్ చేసినప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే వర్మ మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలుపు నుంచి ఆయన ఉన్నారు కాబట్టి ఎందుకు ఆయనకి అవాయిడ్ చేస్తూ వస్తున్నారు? ఆయన అయితే తీవ్ర అసహనంతో ఉన్నారు. మరి నెక్స్ట్ ఆయన కార్యాచరణ అంటే వేరే విధంగా ఏదైనా అకామిడేట్ చేయొచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చు వర్మకు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా 1-2 ఇయర్స్ వరకు లేవు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఏమన్నా వస్తే చెప్పలేము. గ్రాడ్యుయేట్ ఎన్నిక మన ఈస్ట్ వెస్ట్ గోదావరి మొన్ననే అయిపోయింది. అందులో వేరే క్యాండిడేట్ ఆల్రెడీ గెలిచారు. సో వర్మకి ఇప్పుడప్పుడే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే వర్మకు ఎమ్మెల్సీ రావాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ తప్పనిసరి. పవన్ కళ్యాణ్ ముందుగా పిఠాపురం క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినప్పుడు డే 1 వర్మ యాక్సెప్ట్ చేయలేదు. నేను కంటెస్ట్ చేస్తా, పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎట్లా పోటీ చేస్తారని ఒక 3-4 రోజులు ఆయన అలిగి కూర్చున్నారు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం ఒకటి ఒప్పుకోవాలి, పిఠాపురంలో ఎలక్షన్ టైంలో మాత్రం పూర్తిగా అవుట్ రైట్ గా సపోర్ట్ చేశారు. మనతో కూడా పిఠాపురం సంబంధించి ఈక్వేషన్ లో ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ సినారియో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడిపోతారా అన్నప్పుడు కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్పారు 70,000కు మించి మెజారిటీ తగ్గదని చెప్పి. నిజంగానే 70,000కు మించి మెజారిటీ పవన్ కళ్యాణ్కి వచ్చింది వంగాగీత మీద. సో ఇక్కడ ఎమ్మెల్సీ రావడం అంటే ఒకటే, వర్మ గనక గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ జనసేన కేడర్ తో గొడవలు జరుగుతున్నాయి.
అది లేకుండా ఉంటే వర్మకు అడ్వాంటేజ్ ఏది. కానీ రోజు అక్కడ గొడవలు జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర మరొక పవర్ సెంటర్ను పెడితే గనక పవన్ కళ్యాణ్ బలహీనం అయిపోతారు. సో కూటమిలో విభేదాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ. అందుకనే చంద్రబాబు నాయుడు చాలా పెద్దగా ఆలోచించి పవన్ కళ్యాణ్ని హట్ చేయొద్దు అన్న ఉద్దేశంతో అక్కడ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారట వర్మతో. మాట్లాడిన తర్వాత ఆయన కొంత కూల్ అయినట్టు కనిపించింది. ఏదేమైనా ఒకటి ఇక్కడ మనం మరొకసారి రియేటరేట్ ఏంటంటే వర్మకు ఎమ్మెల్సీ రావాలంటే పవన్ కళ్యాణ్ ఆమోదం తప్పనిసరి. వేరే పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటూనే వర్మకు ఎమ్మెల్సీ వస్తుంది. ఇంకా లేకపోతే వేరే ఏదైనా నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా వేరే విధంగా ఏమైనా అకామిడేట్ చేస్తారేమో. లేదంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా పవర్, ఏదో ఒకటి వస్తుంది, రాదని కాదు. కానీ ఎమ్మెల్సీ రావాలంటే మళ్ళీ ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూస్ అవుతాయి, టీడీపీ జనసేన ఇవన్నీ గొడవలు అవుతాయి. ఒక్క వర్మ గురించి పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం చంద్రబాబు నాయుడు పెట్టుకోలేరు కదా. అట్లాగే మహాసేన రాజేష్ కూడా, ఆయన కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వ్యక్తి. వీళ్ళకి పదవులు రావాలంటే ఇప్పట్లో రావు. ఏమైనా లాస్ట్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద స్పష్టమైన డివిజన్ వచ్చి గొడవలు అయితే అప్పుడు రావచ్చు. టీడీపీకి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవాలి, సామాజిక న్యాయాన్ని మెయింటైన్ చేశారు. ఒకళ్ళు యాదవ, యనమల రామకృష్ణుడు యాదవ్ సామాజిక వర్గం కాబట్టి ఆయన ప్లేస్ లోనే బీద రవిచంద్ర యాదవ్ నెల్లూరుకు సంబంధించి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉండే బీద రవిచంద్ర యాదవ్ ఉమ్మడి రాష్ట్రంలో లోకేష్ కు సన్నిహితుడు. అయితే బీద రవిచంద్ర యాదవ్ అన్న బీద మస్తాన్ రావు, ఆయన ఆల్రెడీ వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా టీడీపీ నుంచి ఫిరాయించి వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ అయినారు. మళ్లీ వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ గెలిచిన తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ టీడీపీలోకి వచ్చేసారు. సొంత అన్ననే. కానీ సొంత అన్న బీద మస్తాన్ రావు వైసీపీకి పోయినా సరే బీద రవిచంద్ర యాదవ్ మాత్రం పార్టీ వీడలేదు, తెలుగుదేశం పార్టీనే పట్టుకొని ఉన్నారు. అది ఆయనకు అడ్వాంటేజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు బీద మస్తాన్ రావు మళ్ళీ టీడీపీలోకి వచ్చారనుకోండి. కానీ ఒకే ఇంట్లో ఇప్పుడు రాజ్యసభ ఉంది, ఇంకోటి ఎమ్మెల్సీ ఉన్న పరిస్థితి. సో ఇంకా చాలా మంది ఆశించారు, మోపిదేవి వెంకటరమణారావు, అశోక్ బాబు ఆల్రెడీ రాష్ట్ర పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆయన కూడా ఆశిస్తున్న పరిస్థితి. కానీ బీటీ నాయుడుకు ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చారు. బీటీ నాయుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళు. ఒకటి కర్నూలు అనంతపురంలో చాలా కీలక సామాజిక వర్గం వాల్మీకి బోయ. వాల్మీకి బోయలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు అక్కడ. తెలుగుదేశం పార్టీకి అనాదిగా అండగా వస్తున్న సామాజిక వర్గం. కర్నూలు అనంతపురంలో ఏ పార్టీ అయినా ఒక పార్లమెంట్ సీటు మాత్రం ఖచ్చితంగా బోయలకు ఇస్తుంది. సో అది ట్రెడిషన్ గా ఉంది, వైసీపీ అయినా టీడీపీ అయినా. ఒకటి బోయలకు కర్నూలు, అనంతపురం, ఈ 2 పార్లమెంట్ సీట్లు ఒకటి బోయలకు కంపల్సరీగా వాల్మీకి బోయలకు ఉంటారు. సో ఇప్పుడు ఈ వాల్మీకి బోయ సామాజిక వర్గం బీటీ నాయుడు, అందువల్ల ఆయనకి మళ్ళీ దొరికింది. అయితే కావలి గ్రీష్మ సర్ప్రైజ్ చాయిస్. ఎందుకు కావలి గ్రీష్మను సెలెక్ట్ చేసుకున్నారు ఒకసారి మనం విందాం. కావలి గ్రీష్మ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒకసారి కావలి గ్రీష్మ మాట్లాడింది, పోయిన మహానాడులో కావలి గ్రీష్మ ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి చూద్దాం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 30 రోజుల్లో 60 మందికి రేప్ చేస్తే ఈ పిల్లంతో పబ్బం గడుపుతావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ళ పుస్తులు తెంపేసి నీ పిల్లంతో నువ్వు షికార్కి వెళ్తా. ఫ్రెండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళ తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. నీకు నిద్రలా పడుతుంది జగన్మోహన్ రెడ్డి. సార్, ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్. యువత నుంచి, మహిళల నుంచి, ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్, సీనియర్స్ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు. లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన బస్సులో నుంచి ఈడ్చి తంతాను సార్. నా కొడకల్లారా, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు.
సో ఒకసారి స్పందన స్పీచ్ విన్నారు కదా, అవును. కావాలి గ్రీష్మ. ఆమెను కౌన్సిల్లోకి ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇప్పుడు కౌన్సిల్లో కావాలి. కౌన్సిల్ అసెంబ్లీలోనేమో క్లియర్ మెజారిటీ టువర్డ్స్ టీడీపీ. 175 మందిలో 164 మంది టీడీపీ, 11 మంది మాత్రమే వైసీపీ. అందుకని అసెంబ్లీకి వైసీపీ రావట్లేదు. వస్తే బుల్డోజ్ చేస్తారు. కానీ కౌన్సిల్లో ఎవరిది మెజారిటీ? వైసీపీది. ఎందుకంటే కౌన్సిల్ శాశ్వత సభ, 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. 2028 వరకు కూడా కౌన్సిల్లో వైసీపీ మెజారిటీ ఉంటుంది. మీకు అసెంబ్లీకి వైసీపీ అటెండ్ కావట్లేదు, కానీ కౌన్సిల్కి రోజు అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు వైసీపీ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కౌన్సిల్లో స్టిల్ వైసీపీ మెజారిటీ కదా. సో ఇటువంటి వాగ్దాటి కలిగిన నేతలు కావాలి. కొంచెం అంటే పర్సనల్ గా కూడా అలిగేషన్ చేసింది, ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీ రెడ్డి గురించి. చూసా, ఇది లాస్ట్ మహానాడులో ఆమె చేసిన స్పీచ్. సో కౌన్సిల్లో ఇట్లా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉండాలి వైసీపీ మీద అని చెప్పి ఆమెను ప్రత్యేకంగా కౌన్సిల్కి సెలెక్ట్ చేశారు. ఒకటి మహిళకి ఇచ్చినట్టు అవుతుంది. రెండోది ఏంటంటే ఆమె ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. ఈమె కావలి గ్రీష్మ అంటే ఇంతకుముందు ఈమె మదర్ ప్రతిభా భారతి, కావలి ప్రతిభా భారతి. మన చిన్నప్పుడు మనం చూసుంటాం 99 to 2004 మధ్యలో అసెంబ్లీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేత ఉంటే రాజశేఖర్ రెడ్డిని కూడా ఆమె గడగడలాడించింది ప్రతిభా భారతి. 99 to 2004 స్పీకర్ గా ఉండి అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా ప్రతిభా భారతి పనిచేసిన వ్యక్తి. సో ఆ తర్వాత ప్రతిభా భారతి గెలవలేదు ఎప్పుడు కూడా. 2004 తర్వాత ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా గెలవలేదు ఆ నియోజకవర్గం నుంచి. మొన్న కూడా ఆ రాజాం సీటు ప్రతిభా భారతి ఆశించినా సరే అక్కడ కొండ్రు మురళికి సీట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో, ఆ సమీకరణాల నేపథ్యంలో ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు కాబట్టి ప్రతిభా భారతికి ఎట్లాగో మొన్న సీట్ ఇవ్వలేదు, చాలా ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆమె కూతురికి అవకాశం కల్పించారు. ప్లస్ మీరు వాయిస్ కూడా చూసుంటారు కదా, చాలా గట్టిగా కౌన్సిల్లో ఈ విధంగా వైసీపీ మీద అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఎవరు వైసీపీ మాట్లాడేందుకే లేరు, ఎవరు రావట్లేదు. కానీ కౌన్సిల్లో వేరే విధంగా ఉంది. మీరు చూస్తే కనుక కౌన్సిల్లో సినారియో వైసీపీ గట్టి వాయిస్ వినిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళు కౌన్సిల్లోకి వస్తే కనుక వాళ్ళని బుల్డోజ్ చేస్తారు వైసీపీ వాళ్ళన్న ఉద్దేశం ఒకటి. రెండోది, చంద్రబాబు ఏం చేసినా చాలా క్యాలిక్యులేటెడ్. ఎస్సీలో ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచాలి. ఎందుకు సంతృప్తిపరచాలి? వర్గీకరణ చేయబోతున్నారు. వర్గీకరణ వ్యతిరేకించేది ఎవరు? మాలలు. సపోర్ట్ చేసేది ఎవరు? మాదిగలు. సో మాదిగలకు అనుకూలంగా వర్గీకరణ చేసినప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయాలి? మాల సామాజిక వర్గం చేయాలి. తెలంగాణలో కూడా అదే జరిగింది. అద్దంకి దయాకర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు? వర్గీకరణ ఇక్కడ చేయబోతున్నారు కాబట్టి మాలలు కొంత అఫెండ్ కావద్దు. వర్గీకరణ ఎక్కడైనా వ్యతిరేకించేది మాలలే. వర్గీకరణ కావాలని కోరేది మాదిగలు. తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ, ఆంధ్రాలో మాత్రం మాలల సంఖ్య ఎక్కువ, మాదిగల సంఖ్య తక్కువ ఉంటుంది కంపారిటివ్. సో రివర్స్ అన్నట్టు, తెలంగాణలో మాదిగల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మాదిగల్లో ఆల్మోస్ట్ 50% సగంలోనే మాలలు ఉంటారు. అక్కడ మాత్రం రివర్స్, ఈస్ట్ వెస్ట్ గోదావరి అయితే మొత్తం మాల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం రాయలసీమలో మాదిగలు ఎక్కువ ఉంటారు. సో అందుకని ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని పాసిఫై చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిషన్ వేశారు మందకృష్ణ మాదిగ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే. వర్గీకరణ ఫలాలు చంద్రబాబు నాయుడు హయాంలోనే 96, 97 నుంచి 2000 వరకు అమలయ్యాయి. కానీ వర్గీకరణ 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదు, ఎంత డిమాండ్ వచ్చినా సరే. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆయన ఫేవర్ ఆఫ్ వర్గీకరణ అని ఎన్నికల క్యాంపెయిన్లో కూడా చాలాసార్లు చెప్పారు. వర్గీకరణ చేయబోతున్నారు కాబట్టి కొంత మాలలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. సో ఏది చేసినా చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాటజీతో వేస్తారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా పాటిస్తారు. ఇద్దరు బీసీలకు ఇచ్చారు, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు. వాల్మీకి బోయ ఇంపార్టెంట్ కమ్యూనిటీ, బీసీలో అతిపెద్ద సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్ లో యాదవ్ సామాజిక వర్గం కూడా అతిపెద్ద సామాజిక వర్గం. ప్లస్ మాల సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేశారు. ఇక మిగతా రెండు జనసేన కోటి. ఇప్పుడు జనసేనకు దక్కిన ఒక్క సీట్ నాగబాబుకి ఇచ్చారు భరత్. ఏంటి అసలు, అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? పవన్ ఎలా ఉండొచ్చు? ఆబ్వియస్లీ మంత్రి పదవి ఒక ఖాళీ ఉంది మంత్రివర్గంలో, అది నాగబాబుకి ఇస్తారు. కొద్దిమంది అంటారు పవన్ కళ్యాణ్ ఇంకా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడు, ఉప ముఖ్యమంత్రి కొద్ది కాలం 1-2 years చేస్తాడు,
ఎన్డీఏ ప్రభుత్వంలో అక్కడ మంత్రి పదవి జనసేన తీసుకోలేదు. మీరు చూడండి, 2 సీట్లు వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు. మీకు లోక్ జనశక్తి పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ కు, అంటే చిరాగ్ పాశ్వాన్ కంటే 5-6 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. జనసేన నుంచి కేబినెట్ లో, కేంద్ర కేబినెట్ లో రిప్రజెంటేషన్ లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో అయినా సరే రాజ్యసభ మెంబర్ అయి కేంద్ర మంత్రి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండాలంటే ఆ ఉద్దేశంతో నాగబాబుని చేశారని చెప్తున్నారు. ప్లస్ నాగబాబు కూడా పార్టీకి సేవలు అందించారు. పిఠాపురం గానీ ఎలక్షన్ సమయంలో నిజానికి ఆయన ఎంపీ పోటీ చేస్తారనుకున్నారు. మచిలీపట్నం గానీ కాకినాడ గానీ ఏదైనా నాగబాబు పోటీ చేయొచ్చు అనుకున్నారు. నిజానికి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జనసేన నుంచి నర్సాపురం ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేశారు నాగబాబు, కానీ ఓడిపోయారు. ఈసారి పోటీ చేయలేదు, తమ్ముడికి అండగా అంటూ వస్తున్నారు. కానీ ఒకటి, నాగబాబు సెలక్షన్ వల్ల ఒక విమర్శ కూడా వస్తుంది. మరి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైన పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ సినీ రంగంలో వారసత్వం ఉన్నట్టే, సినీ రంగంలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్నట్టే రాజకీయాల్లో కూడా మళ్ళీ సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటే కూడా ఉన్న 4 మంత్రి పదవుల్లో ఒకటి నాగబాబు, ఒకటి పవన్ కళ్యాణ్, ఇద్దరు ఉంటే కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు అయితే గనక డెఫినెట్ గా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 4 మంత్రివర్గంలో 3 కాపులు అవుతారు, కందులు దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు. ఈ రకంగా కూడా ఇబ్బంది కావచ్చు. బట్ ఏదేమైనా అన్ని ఆలోచించే క్యాలిక్యులేటెడ్ గా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు అని మనం అనుకోవాల్సి. భరత్, ఇక లాస్ట్ తమ అభ్యర్థిని బీజేపీ చాలా ఆలస్యంగా ప్రకటించింది. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. అంటే చంద్రబాబు నాయుడిని ఒకప్పుడు సోము వీర్రాజు వ్యతిరేకించారు. అయినా సరే ఏంటి సోముకి ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక బీజేపీ యాక్షన్ ప్లాన్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆమోదంతో కాదు కదా బీజేపీ హైకమాండ్ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాలి. సో నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశారు ఒక సీటు బీజేపీకి ఇస్తున్నామని, ఒక సీటు నాగబాబుకి ఇస్తున్నామని ముందే చెప్పారు. ఎందుకంటే లాస్ట్ టైం రాజ్యసభ సీట్ల విషయంలో 2 టీడీపీ తీసుకుంది, ఒకటి బీజేపీ తీసుకుంది. ఆర్ కుష్టైన మళ్ళీ రీనామినేట్ బీజేపీ చేసింది. అప్పుడు జనసేనకు రాజ్యసభ సీట్ ఇవ్వలే కదా, అందుకు అకామిడేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఏంటంటే జనసేనకు రాజ్యసభ సీట్ ఇవ్వలే కాబట్టి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్ హెడ్ మీద అనౌన్స్ చేశారు. నిజానికి అది జనసేన అనౌన్స్ చేయాలి, కానీ నాగబాబుకు మేము మంత్రివర్గంలో తీసుకుంటామని ఆయన ముందు ఆ రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు హామీ ఇచ్చారు. సో దట్ జనసేన క్యాడర్ వేరే విధంగా ఫీల్ కాకూడదు. అరే 2 టీడీపీ తీసుకుంది, ఒకటి బీజేపీ తీసుకుంది, రాజ్యసభ సీటు మాత్రం మాకు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ రాకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ విధంగా అనౌన్స్ చేశారు, అకామిడేట్ చేశారు. సో ఇప్పుడు బీజేపీకి చివరి నిమిషంలో ఇప్పుడు సీటు ఇచ్చారు. అయితే సోము వీర్రాజు మొన్న ఎన్నికల్లో ఏదో ఒక దగ్గర 10 సీట్లు బీజేపీ కంటెస్ట్ చేసింది, ఏదో ఒక దగ్గర పోటీ చేయాల్సింది. ఇక్కడ ఆయన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ప్రో వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో 2 బీజేపీలు ఉన్నాయనేవాళ్ళు. ఒకటి ప్రో టీడీపీ బీజేపీ, ప్రో వైఎస్ఆర్సీపీ బీజేపీ. కొద్దిమంది ఏమన్నా వాళ్ళంటే అసలు మా బీజేపీ నేతలే చెప్పేవాళ్ళు నాతో, ఆంధ్రప్రదేశ్ లో అసలు బీజేపీ లేదు, టీడీపీ బీజేపీ ఉంది, వైఎస్ఆర్సీపీ బీజేపీ ఉంది. అంటే ఆ 2 పార్టీల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ ఎవరు లేరు అనేవాళ్ళు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, పివి మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా వైసీపీ సపోర్టర్స్. టీడీపీ సపోర్టర్స్ సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి వీళ్ళంతా టీడీపీ అంటే వైసీపీకి వ్యతిరేకం, సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా. సో 2 వర్గాలుగా విడిపోయిందంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడంతో ఎవరికి ఇవ్వాలి? మొన్న 10 సీట్లలో ఖచ్చితంగా సోము వీర్రాజుకు ఒక సీట్ ఇమ్మన్నారు. కానీ సోము వీర్రాజుకు తూర్పుగోదావరిలో ఆఫర్ చేసింది ఓన్లీ అనపర్తి సీటే. అనపర్తి సీటు రెడ్డి డామినేటెడ్ సీటు, రెడ్డిస్ డామినేటెడ్. సో టీడీపీలో ఉన్న క్యాండిడేట్ నే అనపర్తిలో బీజేపీలో జాయిన్ చేయించుకుని అతనికి బీజేపీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు. సో సోము వీర్రాజు ఏమన్నారు, నేను అనపర్తి అయితే కంటెస్ట్ చేయను, ఎందుకంటే రెడ్డిస్ మాత్రమే గెలిచే సీటు, రెడ్డిలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మొదటి నుంచి కూడా అది రెడ్డి సీటు. ఈయన కాపు కమ్యూనిటీ సోము వీర్రాజు, నాకు రాజమండ్రి రూరల్ గానీ అర్బన్ గానీ ఇస్తే కంటెస్ట్ చేస్తాను బీజేపీ, లేదంటే కంటెస్ట్ చేయను అన్నారు. సో అందుకని అక్కడ అనపర్తిలో టీడీపీ క్యాండిడేట్ నే బీజేపీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. అప్పుడు టికెట్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఆయన హైకమాండ్ ద్వారా ట్రై చేసుకుని తెచ్చుకున్నారు. నిజానికి రాదు, సోము వీర్రాజుకి రాదన్నారు, తపనా చౌదరికి వస్తుంది, ఇంకా వేరే మొన్న రాజమండ్రిలో జాయిన్ అయిన కంబాల శ్రీనివాసరావుకు రావచ్చు, బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి ఇట్లా అనుకున్నారు.
బట్ అల్టిమేట్ గా హైకమాండ్ అందరికీ నోటెడ్ కదా సోమవీరాజును కరెక్ట్ గా ఎన్నికల ముందే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. సో ఆయనకంటూ హైకమాండ్ లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఏదో ఒక పదవి ఉంది. మన పురంధేశ్వర్ ఎంపీ, సీఎం రమేష్ ఎంపీ, సుజనా చౌదరి ఎమ్మెల్యే, సత్యకుమార్ యాదవ్ ఇక్కడ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో మిగిలింది ఎవరు ఖాళీగా ఉంది ఉన్న ప్రముఖ నేతల్లో సోమవీరాజు. కాబట్టి సోమవీరాజుకు బీజేపీ హైకమాండ్ ఇక బీజేపీకి వదిలిపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పలానా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వండి బీజేపీ నుంచి అని ఆయన సజెస్ట్ చేయలేరు కదా. ఆయన అందుకనే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరికి టికెట్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మీకు విశాఖ నుంచి జీవీఎల్కి రావాలి పార్లమెంట్ సీటు, కానీ విశాఖ సీటు అసలు టీడీపీ ఇవ్వలేదు. ఎందుకంటే లోకేష్ తోడలుడు భరత్ ఉన్నారు, బాలకృష్ణ రెండో వాళ్ళు విశాఖ నుంచి ఎంపీగా. సో ఆయనకే అక్కడ సీట్ ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనంతపురంలో సీట్ ఇవ్వకుండా చేశారు. జీవీఎల్కు విశాఖకు సీట్ ఇవ్వకుండా భరత్ కు ఇచ్చిన పరిస్థితి. సోమవీరాజు కూడా రాజమండ్రి అర్బన్ రూరల్ అడిగితే ఇవ్వలేదు. సో ఎవరికి తన వ్యతిరేక వర్గీయులు అంటే వైసీపీ సపోర్టర్స్ అనుకునే వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు కోరుకున్న సీటు అలాట్మెంట్ లో జరగలేదు. మీరు పురంధేశ్వర్ చూడండి, రాజమండ్రి ఎంపీ, సీఎం రమేష్ అనకాపల్లి ఇచ్చేశారు. సునా చౌదరికి విజయవాడలో పశ్చిమ సీటు ఇచ్చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అగేన్స్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న సీటు అసలు పొత్తులో భాగంగా ఇవ్వలేదు. సో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు అల్టిమేట్ గా సోమవీరాజు ఆయన హైకమాండ్ తో మాట్లాడుకుని తెచ్చుకున్నారని భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు చూశారు కదా ఫోటోల్లో సోమవీరాజు తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసిపోయినట్టే మనకు కనబడుతుంది. చూద్దాం, అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా. స్పందన ఆబ్వియస్లీ అప్పుడు వైసీపీ సపోర్ట్ ఉన్నాం కాబట్టి అప్పుడు సపోర్ట్ చేశారంటారు. నిజానికి ఇదే సోమవీరాజు ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీ బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా చేశారు టీడీపీ సపోర్ట్ తో. కానీ టీడీపీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించినప్పుడు ఆ సమయంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ చేసినప్పుడు టీడీపీని బాహాటంగా వ్యతిరేకించిన వ్యక్తి అదే కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో రాజకీయాల్లో నేను చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు చేతులు కలపడం చూస్తుంటే శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. బట్ చంద్రబాబు నాయుడు చాయిస్ అయితే కాదు, సోమవీరాజుకి ఇవ్వడం ఇష్టం లేదు. బట్ బీజేపీ హైకమాండ్ నుంచి డిజైన్ కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీ సీటు కేటాయించగలరు అంతే తప్ప ఎవరు క్యాండిడేట్ కావాలన్నా డిసైడ్ చేయలేరు కదా. మాక్సిమం ప్రయత్నం చేశారు, బట్ అది వర్కౌట్ కాలేదని చెప్పాలి.